నిన్న అద్దంకిలో ఏదైతే ఒక ఇన్సిడెంట్స్ జరిగిందో దాని గురించి అసలు నిజంగా జరిగిందేంటి, పోలీసులు దాన్ని ఏ విధంగా వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళని కాపాడటం కోసం దాన్ని మభ్యపెడుతున్నారో తెలియజేయడానికే ఈరోజు ఇక్కడికి సమావేశం అవటం జరిగింది. నిన్న సాయంత్రం అరౌండ్ 5-5:30 ఆ టైంలో నాకు శంకవరపాడు నుంచి కాల్ చేశారండి. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీపీ కానివ్వండి, వీళ్ళందరూ కాల్ చేశారు. అన్న ఇట్లా ఒక కారు ఆటోని గుద్ది యాక్సిడెంట్ చేసింది, దానిలో 4 పర్సన్స్ ఇంజ్యూర్ అయ్యారు, ఒక ఆవిడకి సీరియస్గా కాళ్ళు చేతులు విరిగి ఉన్నాయి, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, మనకు కొంచెం డాక్టర్ గారికి కాల్ చేసి చెప్పరా అంటే, సరే ముందు తీసుకెళ్ళండి అన్న, అసలు ఎవరిది కారు ఏంటి అన్న తర్వాత ఫస్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే, బల్లికురవ ఎస్ఐ డ్రైవింగ్ చేస్తున్నాడు, అదేవిధంగా పక్కన ఇంకొక ఎస్ఐ ఎవరో ఉన్నారు అని చెప్పారనమాట. సరే, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అంటే ఇనీషియల్గా పొరపాటున యాక్సిడెంట్లు జరగవచ్చు అనే కోణంలోనే వాళ్ళు ఆలోచించారు, కానీ ఎక్కడా కూడా అగ్రెసివ్గా వెళ్ళలేదు. బట్ ఏదైతే ఆ కారులో ఉంచి దిగినటువంటి ఆ ఎస్ఐ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ అయినటువంటి విక్టిమ్స్ని లేపకపోగా బైక్ని ఎవరినైతే గుద్దారో అతని మీద మళ్ళీ రివర్స్లో, ఎవడరా నువ్వు, ఈ సంగతి చూస్తాము, మేము ఎవరు అనుకుంటున్నాము అని నోట్లో సిగరెట్ పెట్టుకొని ఎట్లా పడితే అట్లా అబ్యూజివ్గా మాట్లాడారు. ఆ అబ్యూజివ్గా మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అసలు ఏంటి, మీరు తాగుతూ వాసన స్మెల్, విపరీతమైన స్మెల్ వస్తుందంట, మీరు తాగి యాక్సిడెంట్ చేసి ఇంకా మమ్మల్ని అంటారా అనే కోణంలో ఆ కారులో అసలు ఏముంది అని చూద్దామంటే, డ్రైవింగ్ సీట్ దగ్గర ఏదైతే డ్రైవింగ్ సీటు ఒక బీరు బాటిల్ అనేది ఓపెన్ చేసి ఉంది. ఈ విధంగా బీరు బాటిల్ ఓపెన్ చేసింది, దాని పక్కనే ఒక ఎంటీ మద్యం సీసా, మళ్ళీ ఒక హాఫ్ ఎంటీ అయినటువంటి మద్యం సీసా బ్యాక్ సీట్లో, దాంతోపాటు గ్లాసులు, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు అసలు అందరూ అగ్రెసివ్గా, అంటే అంతమంది దెబ్బలు తగిలినా కానీ మీరు ఈ వంతున చేస్తున్నారా అని కారు డిక్కీ ఓపెన్ చేయకపోతే అప్పటికే ఒక 2 కానిస్టేబుల్ అక్కడ చేరుకున్నారనమాట. చేరుకొని అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ కారు డిక్కీ ఓపెన్ చేయటానికి లేదు అని భీష్మించి కూర్చున్నారు. ఎందుకు అంటే ఆ కారు డిక్కీ ఓపెన్ చేసి ఏమేమి బయటపడతాయని భయపడ్డారో తెలియదు, బట్ సిఐ వచ్చిన దాకా చేయటానికి లేదు అన్నారు. అంతలోకి అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు గారు అక్కడికి విచ్చేసిన తర్వాత ఎవరైతే ఫోటోలు వీడియోలు తీస్తున్నారో వాళ్ళందరినీ బెదిరించే విధంగా, ఎవడైనా ఫోటోలు వీడియోలు కనుక తీస్తే మీ అందరి మీద కేసులు పెడతాము అనే కోణంలో ఆ వంతున అబ్యూజివ్గా మాట్లాడుతూ, సిఐ వీడియోలు తీస్తే మీ అంతు చూస్తాను, మీ మీద కేసులు పెడతామంటున్నారు. ఇది ఆ డిక్కీలో ప్రజలందరూ ఓపెన్ చేసిన తర్వాత పోలీస్ యూనిఫామ్స్, గంజాయి దాదాపు సుమారు నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఒక 5 కేజీల వరకు ఉంటుంది అనుకుంటున్నాను ఆ ప్యాకెట్, దాంతోపాటు మద్యం బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే సిఐ సుబ్బరాజు గారు ఈ గంజాయి మద్యం సీసాల కన్నా పక్కనే ఇంకొక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్లో ఏముంది దాన్ని కూడా సవినీయంగా మొత్తం ప్రతి ఒక్కటి కూడా మీకు అసలు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఆ బ్యాగ్ ఎందుకు ఉంది అక్కడ, ఆ బ్యాగ్లో ఏముంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.